షో టైమ్ నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు, కర్ణుడిలా తన వెంట నేను, మంచు విష్ణు. ఇక శివానుగ్రహంతోనే కన్నప్ప సినిమా ఈ స్థాయిలో తెరకెక్కిందన్నారు మంచు విష్ణు. ఆయన ప్రధాన పాత్రధారిగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ బాబు ముఖ్య పాత్రను పోషిస్తూ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్లో విడుదలకు ముందస్తు వేడుక నిర్వహించారు. మోహన్ బాబు మాట్లాడుతూ, ఆ భగవంతుడి ఆశీస్సులే ఈ సినిమాకి ఎంతో బాధ్యతతో, క్రమశిక్షణతో ఒక మంచి చిత్రాన్ని తీశాం. ఈ సినిమా ఉన్న వాళ్ళు అందరూ హీరోలే, అందరూ విజయాన్ని సాధించిన వాళ్లే. ఈ సినిమాకి వాళ్ళ అందించిన సహాయ సహకారాలు అంతా ఇంత కాదు. తల్లిదండ్రులను గౌరవిస్తాను తప్ప దేవుడు లేడు అని చెప్పని వాడు తిన్నడు. రాయికి రప్పకి మొక్కడం ఏమిటి, నా తల్లిదండ్రులకి మొక్కుతా అన్నాడు. అలాంటి తిన్నడు కన్నప్పగా ఎలా అయ్యాడనేదే ఈ చిత్రకథ. సో ఇది కన్నప్ప గురించి మాత్రం ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తూ ఉంది. కానీ ఇది మంచు ఫ్యామిలీకి, ముఖ్యంగా విష్ణు కెరీర్ సంబంధించి కానీ, మోహన్ బాబు ఫైనాన్షియల్ సంబంధించి కానీ ఇది ఒక మైలురాయిగా నిలిచిపోవాలి ఖచ్చితంగా. సో ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క విజయం అనేది మంచు ఫ్యామిలీకి అవసరం. సో ఇది రకరకాల ట్రోలింగ్స్ గురవుతున్నటువంటి మన విష్ణు మాత్రం కొంత కంట్రోల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఆయనకి బహుశా మాట్లాడే పద్ధతి రాకపోవడం వల్ల కూడా కొన్ని మాట్లాడటం వల్ల కొంత ట్రోలింగ్కి గురయ్యారు. లాస్ట్ టైం మనం కూడా చూసాం, ప్రభాస్ ఎంత, నా చెయ్యి ఎంత ఉందో అంటుంటాడు ఆయన అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఈయన ఒక బాడీ పెంచారని చెప్పుకోవడం మంచిగా ఉంది, కానీ దానికి ప్రభాస్ని తక్కువ చేసినట్టుగా మాట్లాడటం కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్కి ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఏదేమైనా ఇటువంటి పెద్ద ప్రాజెక్టు ఉన్నప్పుడు ఆచితూచి కొద్దిగా పెద్దవారి గైడెన్స్తో మాట్లాడితే ఏమైందంటే ఇటువంటికి గురి కాకుండా ఉంటుంది. ఏది ఏమైనా ప్రభాస్కున్న ఇమేజ్ ఏదైతే ఉంది, మోహన్ లాల్కున్న మార్కెట్ అయితే అండి, మలయాళంలో మోహన్ లాల్కున్న మార్కెట్ కానివ్వండి, ప్రభాస్కి పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే ఉందో దానికి కానివ్వండి, ఖచ్చితంగా ఈ సినిమా మినిమం అయితే పెట్టిన పెట్టుబడి అయితే తిరిగి వచ్చేటువంటి అవకాశం 100% ఉంది. కదా కొన్ని చోట్ల ఆయన ఓన్గా రిలీజ్ చేయడం, కొన్ని చోట్ల ఓటీటీ కూడా ఇంకా అమ్మకపోవడం లాంటి కొన్ని మిస్టేక్స్ చేశారేమంటున్నారు. సో ఇలాంటి ఒక డౌట్ఫుల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఓటీటీ రైట్స్ వాళ్ళు చాలా తక్కువ కొడతారు. సినిమా రిలీజ్ అయినా సక్సెస్ అయితే అప్పుడు రేటు వేరే ఉంటుంది. బిఫోర్ రిలీజ్ అంటే చాలా తక్కువ రేటుకి వాళ్ళు ఆఫర్ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆఫర్ని తిరస్కరించినటువంటి మంచు విష్ణు, లేదు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, రిలీజ్ తర్వాత నేను ఎక్కువ రేటుకి అమ్ముతాను అన్నట్టుగా స్టెబాన్గా ఓటీటీ రైట్స్ కానీ కొన్ని రైట్స్ ఇవ్వలేదు, కొన్ని ఏరియా ఓన్ రిలీజ్ కూడా చేస్తున్నారని చెప్పి తెలిసింది. ఏది ఏమైనా ఇలాంటి భారీ సినిమా, శివుడి కథతో వచ్చినటువంటి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కన్నప్ప. ఫ్యామిలీ మ్యాన్ కథ, మేఘన ఆకాష్ ఎవరు ముందుకు వచ్చేది, మొన్న యోగా సంబంధించా. ఓకే, అందం యోగానందం. అందం, ఆరోగ్యం విషయంలో సినీతారులు ఎంతో శ్రద్ధ వహిస్తారో తెలిసింది. యోగాని రోజువారీ జీవితంలో భాగం చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ పలువురు సినీతారులు యోగాసనాలు వేసి వాటికి సంబంధించిన ఫోటోలతో పాటు యోగాపై తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. జీవితంలో దినచర్య కంటే యోగానే ఎక్కువ. కరీనా కపూర్. యోగాతో సూర్యోదయాన్ని ఆస్వాదించండి. యోగా ఒక రోజు మాత్రమే కాకుండా ఇది జీవితాంతం ఉంటుంది. మలైకా. సో అలానే రాజ్ కుమార్ రావు. కృతజ్ఞత, క్రమశిక్షణ, నిశ్చలత నాకు ఈ మూడింటిని యోగా నేర్పింది. సో అలానే ఇంకా ఆరోగ్యం, మనసు కాపాడుకోవడానికి ఎంతో ముఖ్యం యోగా. శిల్పారెడ్డి. నిమ్రత్ కౌర్. అలానే మనం చూసాం సోనాల్ చౌహాన్. నిన్న ఏదైతే మనకి ఆల్రెడీ హైదరాబాద్లో జరిగిన దాంట్లో మీనాక్షి చౌదరి కూడా పాల్గొన్నారు. అలానే పలువురు సినీ నటులు కూడా పాల్గొన్నారు. సో యోగా యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం చూసాం. ఏపీకి అయితే డైరెక్ట్గా ప్రధాని మోడీనే వచ్చారు. అదొక వరల్డ్ రికార్డ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది యోగాసనాలకు సంబంధించి. ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన పాఠకులకు, ప్రేక్షకులందరికీ కూడా యోగా శుభాకాంక్షలు. అలానే యోగా ఆరోగ్యానికి చాలా మంచిది, అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక మతపరమైనది, ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉంది. మతపరమైనది కాదు, ఇది ఆరోగ్యపరమైనది. యూనివర్స్లో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యోగా ద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంగా జీవించండి. సాక్షి సినిమా పేజీలో కూడా ఏముందో ఒక్కసారి లుక్కిద్దాం. వీరమల్లు డేట్ ఫిక్స్ అన్నారు. అలానే కుబేరాలో కథే హీరో అన్నాడు నాగార్జున.
ఇంకా అయ్యో ఏమిరా ఈ జీవితం ఏదో చిన్న సినిమా సంబంధించినటువంటిది ప్రవీణ్ హీరోగా. రామ్ చరణ్, బ్రహ్మానందం, మేఘ ఆకాష్. తెలుగింటి భోజనం. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రామ్ కిషోర్, మేఘ ఆకాష్ ముఖ్య తారలుగా రూపొందించిన చిత్రం సకుటుంబనాం. సైలోరే. పుట్టగానే బెమ్మముడి పెట్టారో వయసు తాకి జంట అంటూ సాగుతుంది పాట. సైలో ఎవరైనా విక్రమ్ ప్రభుట. అనుష్క ఎక్కువ. ఏ అనుష్క? సో ఇప్పుడు అనుష్క శెట్టి. ఓకే, అనుష్క శెట్టి ప్రధాన పాత్ర నటించిన చిత్రం ఘాటి. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. సో ఇది అనుష్క సంబంధించింది. అనుష్క చాలా రోజుల తర్వాత కొద్దిగా సన్నబడ్డట్టుగా మంచిగా కనిపిస్తుంది. మరి ఇది పాత చిత్రమా లేకపోతే కొత్తదా తెలియదు, కానీ మంచి పర్సనాలిటీ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ తగ్గినట్టుగా ఉంది. సో ఇది సైలోరే అనేటువంటి పాట సంబంధించి ఘాటి సినిమా చూసాం మనం. సినిమా సంబంధించిన ట్రైలర్ చూసాం ఆల్రెడీ. సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా జూలై 11న విడుదల డేట్ని కూడా ఫిక్స్ చేశారు. ఇంకా మీద కూడా యాజ్ పర్ ఈనాడులో ఉన్నటువంటి వార్తలే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే చిత్రజ్యోతి ప్రతిపాత్ర హీరోలా ఉంటుంది మోహన్ బాబు. వీరమల్లు వస్తున్నాడు. బ్లాక్ బ్లస్టర్ రివ్యూలు వచ్చాయి. ఇది కూడా ఆల్రెడీ మనం చూసాం. అక్కినేని నాగార్జున కుబేరా గురించి. ఇది కుబేరా సంబంధించిన యాడ్. మార్టన్ ది బ్లాక్ డెవిల్ యాడ్ ఒకటి. సో ఇది కూడా సేమ్ అవే న్యూస్లు కంటిన్యూ అయ్యాయి. ఇంకొకటి మన వెలుగు తెలంగాణ చూద్దాం ఒకసారి. టాకీసు కుబేరా. ఇంకొకటి దీంట్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే జైలర్ 2 తర్వాత ఎన్టీఆర్తో రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ 2 సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా జైలర్ 2 తెరకెక్కుతుంది. లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలీ సినిమా షూట్ కంప్లీట్ చేసిన రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 మూవీ షూటింగ్ కోసం బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శనివారం దర్శకుడు సెల్వన్ దిలీప్ కుమార్ బర్త్డే షూటింగ్ లొకేషన్లో బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. జైలర్లో కనిపించిన లుక్లో రజనీకాంత్ కనిపించారు. కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు కూడా షూట్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశి సోషల్ మీడియా ద్వారా నెల్సన్కు బర్త్డే విషెస్ చెప్పారు. మనం చాలా కాలం మిస్ అయిన మన చిరునవ్వులు త్వరలోనే వెండితెరపైకి తిరిగి రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. మన కోసం ఓ ర్యాకింగ్ ఇయర్ ఎదురుచూస్తుంది అని నాగవంశి రాసుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్తో నెల్సన్ తీయబోయే చిత్రం ఎంటర్టైనింగ్గా ఉండబోతుందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సో ఇది ఒక మరో తమిళ దర్శకుడికి జూనియర్ ఎన్టీఆర్ డేట్ ఇచ్చినట్టుగా మాకు కన్ఫామ్గా తెలుస్తుంది. లోకేష్ కనకరాజ్ సంబంధించి కూడా బర్త్డేకి విషెస్ తెలియజేసినటువంటి సూర్యదేవర నాగవంశి ప్రొడ్యూసరు త్వరలో మనం కలవబోతున్నాం అంటే షూటింగ్ ప్రారంభం చేయబోతున్నాం అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ యొక్క మంచి ఎంటర్టైన్మెంట్గా నవ్వులు పూయిస్తున్నారని చెప్పేసి కామెంట్ చేయడం ద్వారా ఏంటంటే వీళ్ళు రాబోయే సినిమా మంచి ఎంటర్టైనర్గా ఉంటుందనేది అభిమానులు మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే సినిమా రాబోతుందో దానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. మనసు శరీరాన్ని కలిపే శక్తి యోగాకి ఉంది. ఇది కూడా యోగా సంబంధించే. అక్టోబర్లో దృశ్యం 3 నైస్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో అద్భుతమైన థ్రిల్లర్ తెరకెక్కిన బ్లాక్ బ్లస్టర్ అందుకోవచ్చని ప్రూవ్ చేసిన సినిమా దృశ్యం. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో మెప్పించిన ఈ చిత్రం ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల్లో రీమేక్ అయింది. అంతేకాదు దీనికి సీక్వెల్గా వచ్చిన దృశ్యం 2 కూడా మెప్పించింది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు దృశ్యం 3 ఉండబోతుంది అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెబుతూ శనివారం ఈ సినిమాను అనౌన్స్ చేశారు. గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు అంటూ మోహన్ లాల్ వీడియోను షేర్ చేశారు. అక్టోబర్లో షూట్ మొదలవబోతోందని ఇందులో రివీల్ చేశారు. జీతు జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి యాంటోనీ పెరంబర్ నిర్మిస్తున్నారు. అనుకోకుండా తన ఇంట్లో జరిగిన క్రైమ్ నుంచి చట్టానికి దొరకకుండా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ కామన్ మ్యాన్ ఏం చేశాడనేది ఈ ఫ్రాంచైజ్ మెయిన్ కాన్సెప్ట్. ఇప్పటికే వచ్చిన 2 భాగాలు అజయ్ దేవ్గన్ హీరోగా హిందీలో రీమేక్ అయ్యాయి. ఈసారి థర్డ్ పార్ట్ సెట్స్కు వెళ్లకుండానే సొంత కథతో దృశ్యం 3 అనౌన్స్ చేశారు అజయ్ దేవ్గన్. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి షూటింగ్ ప్రారంభించి 3 నెలల్లో షూటింగ్ పూర్తి
చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు పక్కా ప్లానింగ్తో బౌండెడ్ స్క్రిప్ట్తో సినిమాలు తీసే జీతూ జోసెఫ్కు తక్కువ వర్కింగ్ డేట్స్లో సినిమాను పూర్తి చేస్తాడనే పేరుంది. మరి ఒకే ఫ్రాంచైజీలో 2 వేర్వేరు కథలతో వస్తున్న ఈ 2 చిత్రాల్లో ఏది ముందు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది చూడాలి. ఇది మనం తెలుసు తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన దృశ్యం 2 సంబంధించి జోసెఫ్ మలయాళ దర్శకుడు జోసెఫ్ దీనికి దర్శకుడు, కథ దర్శకత్వం అవుతుంది. పార్ట్ 1, పార్ట్ 2 2 కూడా తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో మంచి సక్సెస్ని సాధించాయి. ఈ క్రమంలోనే దృశ్యం 3 అనేది ప్రారంభంగా పోతున్నట్టుగా ఇది మోహన్ లాల్ మలయాళంలో చేశారు. అది మాతృక అంటే మెయిన్ కథ మలయాళంది. మలయాళం నుంచి మనం తెలుగు, తమిళ్ అండ్ హిందీలో కూడా అజయ్ దేవ్గన్ చేశారు. సో ఈ క్రమంలో కమల్ హాసన్ తమిళ్లో చేశారు. ఈ క్రమంలో దీనికి ఒక క్రేజ్ అయితే ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మొత్తం ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్గా అనుకోవచ్చు దీన్ని. సో క్రైమ్ బేస్డ్ ఉన్నటువంటి కథలో తన ఫ్యామిలీని ఒక తప్పని పరిస్థితుల్లో క్రైమ్ చేసినటువంటి ఒక ఫాదరు చేసినటువంటి ఒక ఫ్యామిలీ నుంచి తన ఫ్యామిలీని ఏ విధంగా హీరో కాపాడుకున్నాడు అనేది మెయిన్ కథ ఇతివృత్తం అయితే అదే ఉంటుంది. ఇదే విధంగా పార్ట్ 1, పార్ట్ 2 కూడా కొనసాగింది. సో ఇప్పుడు పార్ట్ 3 సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అయితే వచ్చాయి. దీనిలో అజయ్ దేవ్గన్ సపరేట్గా పార్ట్ 3ని తన వేరే కథతో చేస్తున్నట్టుగా ఉంది. అలానే మోహన్ లాల్తో మాత్రం జోసెఫ్ తన కథతోటే చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త. ఏదేమైనా కూడా ఈ టైప్ ఆఫ్ మూవీకి ఒక జోనర్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఇష్టపడతారు. తక్కువ బడ్జెట్లో తీసేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో పెద్ద ఫైట్స్ గీట్స్ ఎక్కువగా ఉండవు. లొకేషన్స్ కూడా రిచ్ లొకేషన్స్ కూడా పెద్దగా ఏం లేవు. దృశ్యం 1లో కానీ 2లో కానీ పోలీస్ స్టేషన్ అండ్ ఒక విలేజ్లో ఉన్నటువంటి కథనే మనం తీసుకోవటం చూసాం మనం. ఈ క్రమంలోనే ఈ యొక్క దృశ్యం సంబంధించినటువంటి ఇది ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ సమంత సంబంధించిన ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది. ఏమంటుంది ఆ మాటను పట్టించుకోవద్దు. రీసెంట్గా శుభం సినిమాతో నిర్మాతగా మారిన సమంత ఓవైపు నటిగా మరోవైపు నిర్మాతగాను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అలానే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. సినిమా అప్డేట్స్తో పాటుగా తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇతరుల మాటలు పట్టించుకోవద్దు, మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం అని తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఎవరి మాటలు పట్టించుకోకుండా నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎవరేమి చెప్పినా అది మన ప్రశాంతతను భంగం చేయకూడదు. శాంతిని అనుభవించడానికి నిరంతరం ప్రయత్నించండి, కానీ దానిలో పోరాడకండి. నేను చేయాల్సింది అనే భావన నేను తప్పకుండా చేయాల్సింది అనుకుంటే అది మనకు మరింత ఒత్తిడిని కలిగించవచ్చు. మనసు వేగంతో కాకుండా నిశ్చలంగా ప్రశాంతంగా పొందుతుంది. మనం పెట్టుకునే సరిహద్దులు మన ఆత్మ గౌరవానికి ఒక భాగమే, కానీ వాటి ద్వారా ఒత్తిళ్లకు గౌరవానికి అవిరోధంగా మారకూడదు. మన శక్తి తీసుకోవడానికి ఎవరు అర్హులు కాదు అని ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కానీ ఇక్కడ చాలా బక్కబడి ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టుగా ఫేస్ కూడా తేడాగా అనిపిస్తుంది. అసలు సమంతానం కాదా అన్నటువంటి పరిస్థితి మనకు వస్తుంది. మరి ఏమన్నా ఆరోగ్య సమస్య లేకపోతే మానసిక సమస్య తెలియదు, కానీ తను మాత్రం ఇది సమంత అనేది ఈ న్యూస్ చదివితే కానీ సమంతానం అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. సో చాలామంది అదే అభిప్రాయాన్ని తెలియజేస్తారు. నాకైతే తను సమంత అంటే నమ్మబుద్ధి కాలేదు. సో చూడండి ఎలా అయిందో ఫేస్ కూడా చాలా ఏదో రోగం వచ్చి బెడ్ మించి సిక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బేసిక్ ఆడవాళ్ళైతే ఎవరు కూడా ఇలా అంటే ఇష్టపడరు. మరి ఈ మధ్య చూసాం సోషల్ మీడియా కూడా ఒక వైరల్ అయిన వీడియోలో తను జిమ్లోంచి నడుచుకుంటూ బయట రావడం చూసాం, టైట్ ఫిట్తో ఉన్నటువంటి డ్రెస్ తోటి. దాంట్లో ఇంకా చాలా బక్కగా చాలా పేషెంట్ లాగా అయితే కనిపించింది. సో మరి ఒక పక్కన సినిమా నటిగా అలానే ఒక ప్రొడ్యూసర్గా కూడా పలు విభాగాల్లో తను బిజీగా ఉండటం వల్ల బహుశా అలా ఉందేమో. కానీ ఏదేమైనా కూడా మంచి ఆర్టిస్ట్ అయినటువంటి సమంత ఫ్యూచర్లో మరిన్ని మంచి ప్రాజెక్టులు మరి సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు చేయాలని చెప్పేసి కోరుకుందాం. ఇంకా ఇది ఈరోజు ఉన్నటువంటి సినిమా వార్తలు వివిధ పేజీల్లో ఉన్నాయి. సండే ఈరోజు ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఏంటంటే ఎక్కువ కుబేరా మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఫ్రైడే రోజున రిలీజ్ అయ్యేటువంటి ఈ సినిమా మంచి వసూలను అయితే సాధిస్తూ ఉంది. సో మంచి సబ్జెక్ట్ అయితే తీసుకున్నటువంటి శేఖర్ కమల ఇది ఒక మంచి విజయం అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఏంటంటే నెక్స్ట్ వీక్ 27న కన్నప్ప రిలీజ్ ఉంది. కన్నప్ప కనుక ఒకవేళ అంచనాలకు అందుకోకుండా సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ యొక్క ఎవరైతే ఆ సినిమా కూడా ఉండదు కాబట్టి ఈ సినిమా ఈ గ్యాప్లో
ఖచ్చితంగా ఇంకా లాంగ్ రన్లో మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం కుబేరాకి అయితే ఉంది. ఒకవేళ కన్నప్ప పెద్ద హిట్ అయితే మాత్రం కుబేరా కలెక్షన్స్ కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ 1 వీక్ కలెక్షన్స్ మాత్రం బాగానే ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి కలెక్షన్స్ అయితే సాధిస్తుంది కుబేరా. ఏదేమైనా శేఖర్ కమల 25 సంవత్సరాల తర్వాత ఈ యొక్క జర్నీలో వచ్చినటువంటి మంచి సినిమా లాగా మాత్రం గుర్తింపు అయితే పొందింది. టోటల్గా ఇది ఈరోజు ఉన్నటువంటి ఫిలిం న్యూస్. రేపటి ఫిలిం న్యూస్లో మళ్ళీ కలుద్దాం.